వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. 5 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మళ్ళీ ఇప్పుడు వేగంగా వ్యాపిస్తుంది. భారత్లో 2 రోజుల్లో 257 కొత్త కేసులు నమోదయ్యాయి. 2 మరణించారు. ఒమిక్రాన్కు చెందిన కొత్త సబ్ వేరియంట్ JN.1 సింగపూర్, హాంకాంగ్ దేశాలను వణికిస్తుంది. ఈ కొత్త వేరియంట్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మన అప్రమత్తత ఎంత? కరోనా విజృంభిస్తే ఎదుర్కొనే సత్తా మన హెల్త్ సెక్టార్కు ఉందా? అలాగే మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, శానిటైజ్ చేసుకోవడం తప్పదా? మళ్ళీ లాక్డౌన్ విధిస్తారా? ఈ అంశాలకు సంబంధించి ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. మళ్ళీ కరోనా కలకలం సృష్టిస్తుంది. పెను ప్రాణ నష్టం మిగిల్చిన కరోనా ఎఫెక్ట్ ఈసారి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు రామకృష్ణ గారు, విశ్లేషకులు, అలాగే డాక్టర్ విష్ణురావు వీరపనేని శ్వాస హాస్పిటల్ చైర్మన్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా రామకృష్ణ గారు, నమస్తే అండి. నమస్తే సార్, మళ్ళీ కరోనా భయపెడుతుంది. ఇప్పటికే సింగపూర్, అలాగే చైనా, థాయిలాండ్లో వేలల్లో కేసులు నమోదయ్యాయి. భారత్లో కూడా 257 కేసులు ఇప్పటికే నమోదయ్యాయి. సార్, ఎలా చూడాలి ప్రస్తుతం భారత్లో కరోనా వ్యాప్తి ఎలా ఉందనుకోవచ్చు? సార్, ఇప్పుడు నాకు తెలిసి అంటే అది నిర్ధారణ చేయాల్సింది వైద్యులు, వైద్య రంగంలో ఉన్న ఎక్స్పర్ట్ మాత్రమే ఈ కరోనాకు సంబంధించిన నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంది సార్. ఇప్పటి వరకు అయిన కేసులలో ఇది కరోనా కేసులు అని చెప్పేసి రిపోర్ట్స్ మాత్రం ఎవరు కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. ఫస్ట్ ఇంకోటి ఏంటంటే వైద్యులకు మాత్రమే దాని మీద అవగాహన ఉంటుంది. ఇకపోతే లాస్ట్ టైం మన కరోనా వచ్చినప్పుడు ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం కూడా వచ్చేసింది. సో ముఖ్యంగా మన దేశానికి వస్తే మన ఫుడ్ అలవాట్ల ప్రకారం చూసినా సరే, మన వెదర్ కండిషన్స్ బట్టి చూసినా సరే, అంతగా తొందరగా వ్యాపించే స్వభావం కరోనాకు కానీ అట్లాంటి వైరస్ కానీ ఉండదు. ఇన్ కేస్ అట్లాంటిది ఏమైనా జరిగినా సరే మన దగ్గర ఆల్రెడీ దానికి సంబంధించిన వ్యాక్సిన్ సంబంధించిన ఏర్పాట్లు మనం చేసుకున్నాం. ఫస్ట్ కరోనాలో ఏంటంటే మనకు అప్పుడు అది దాని యొక్క ఎలా ఉంటుందో దాని ప్రభావం తెలియక మనము దానికి చేయలేదు, మెడిసిన్ చేయలేదు. కానీ ఈ రోజు మన దగ్గర మెడిసిన్ రెడీగానే ఉంది. కానీ సీరియస్ గా అంటే మాక్సిమం నేను తెలిసిన అనుకుంటున్నా అంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కొంచెం ఎఫెక్ట్ గా చూపించే అవకాశం ఉంటుంది. అది కరోనా వల్ల ఆ బాధ లక్షణాలు అనేది కూడా ఎందుకంటే జనరల్ గానే ఈ మన ఎండాకాలం నుండి వానాకాలం మార్పు టైంలో కాస్త ఈ ఇలాంటివి జలుబు రావడము, లేదా హెల్త్ లో కొన్ని ప్రాబ్లమ్స్ రావడం అనేది జనరల్ గా జరుగుతుంటాయి సార్. ఒక వెదర్ నుండి ఎండాకాలం నుండి వానాకాలం వచ్చేటప్పుడు కొంచెం చిన్నగా చిన్న డిస్టర్బెన్స్ కొంచెం హెల్త్ లో జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు చూడండి, మన దగ్గర ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా ఇంపార్టెంట్ సార్. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కరోనా అనగానే అక్కడెక్కడ కరోనా వచ్చింది అనగానే అల్లాడిపోయి భయపడిపోయి ధైర్యం కోల్పోయిన వాళ్ళే లాస్ట్ 2 కరోనాలో చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది. జనరల్ గా కరోనా ఎఫెక్ట్ తో చనిపోయిన వాళ్ళ కన్నా కరోనా వల్ల భయంతో చనిపోయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు మన దగ్గర. కాబట్టి దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా మనకి ఎక్కడ నిర్ధారణ నుంచి చేసినది రాలేదు. కాబట్టి జాగ్రత్తలో ఉండడంలో తప్పులేదు. మాస్కులు పెట్టుకోవడాలు, శానిటైజర్ చేసుకోవడాలు, ఇవన్నీ కూడా ఎక్కువ రెగ్యులర్ చేసుకోవడంలో దానిలో ఎలాంటి సందేహం లేదు. ఎప్పుడు చేసుకుంటుండాలి, అలవాటు అయిపోయింది కూడా మనకి. సో ఇంకోటి ఏంటంటే ఈ లాస్ట్ 3 కరోనాలో మనం చాలా చాలా జాగ్రత్తలు నేర్చుకున్నామండి. ఇంతకుముందు అంటే మనకి ఎప్పుడు అలాంటి ప్రభావం చూపించకపోవడం వల్ల మనం జాగ్రత్త తీసుకునేది. ఇప్పుడు మనకు ఆల్రెడీ అనుభవం ఏర్పడింది. కాబట్టి 99% మన బాడీ లాంగ్వేజ్ కానీ, మన బాడీ మనం తినే ఫుడ్ అలవాట్లతో కానీ ఏది కానీ కరోనా అంత ఎఫెక్ట్ గా చూపించకపోవచ్చు. కాకపోతే జాగ్రత్తగా ఉండడం మంచిదే. ఇకపోతే లాక్డౌన్ అంత సీరియస్ అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ పరంగా, హెల్త్ డిపార్ట్మెంట్ పరంగా ఇలాంటి డిసిజన్స్ వచ్చినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏంటనేది ప్రతి ఒక్కరు కూడా చెప్పారు. కాబట్టి మనకు అంత ఇంపార్టెంట్ సీరియస్ ఉండకపోవచ్చు. బట్ జాగ్రత్త ఉండడం ఎట్టి పరిస్థితుల్లో మంచిది. రైట్. మనతో పాటు డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాని, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ యాక్షన్ కమిటీ చైర్మన్ కూడా జాయిన్ అయ్యారు. ముందుగా విష్ణురావు గారి దగ్గరికి వెళ్దాము. డాక్టర్ విష్ణురావు గారు, సార్ ఎలా చూస్తారు? గతంలో ఒమిక్రాన్, డెల్టా వేరియంట్లు బాగా వ్యాప్తి చెందాయి. ఇప్పుడు JN.1 వేరియంట్, అందులో ఉప వేరియంట్లైన LF7 అలాగే NB1.8 వేరియంట్లు అయితే వచ్చాయి. వీటి లక్షణాలు ఎలా ఉంటాయి? ఇది అంత ప్రమాదకరంగా ఉండే అవకాశం కనిపిస్తుందంటారా? అంటే ఇంకా మన హైదరాబాద్లో కేసులు అయితే నమోదు కాలేదు. సో హాస్పిటల్కి వచ్చిన పరిస్థితులు అయితే లేవు. అయితే మనకు కేరళలో, మహారాష్ట్రలో, తమిళనాడులో, కర్ణాటకలో, దేశంలో అక్కడక్కడ కేసులు అనేది నమోదవుతా ఉన్నాయి.
తర్వాత ఏషియాలో సింగపూరు, థాయిలాండ్‌లో శరవేగంగా పెరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు అనేది మనకు తెలీదు గానీ, బట్ 1 వీక్‌లోనే కొన్ని థౌసండ్స్ ఆఫ్ కేసెస్ పెరిగినట్టుగా తెలుస్తా ఉంది. అయితే బహుశా ఇది అంటే ఒమిక్రాన్ ఇట్‌సెల్ఫ్ ఈజ్ నాట్ ఏ డేంజరస్ వేరియంట్ అండి. సో, ఈ JN.1 అనేది ఫాస్ట్‌గా స్ప్రెడ్ అయిద్ది గానీ, పెద్ద ఇట్ డోంట్ హిట్ హార్డ్. కాబట్టి ఎప్పుడైనా దేని మీద ఆధారపడి ఉంటదంటే, ఒక విషయము భయపడాలా? వద్దా? అనేది హాస్పిటలైజేషన్స్ ఎన్నవుతున్నాయి? మామూలుగా జనరల్‌గా హాస్పిటల్ ఓపీకొచ్చి ఎంతమందికెళ్తున్నారు? హాస్పిటల్‌లో మామూలుగా బెడ్‌లో అంటే రూమ్‌లో ఎంతమంది అడ్మిట్ అవుతున్నారు? ఐసీయూలో ఎంతమంది అడ్మిట్ అవుతున్నారు? మోర్టాలిటీ రేట్ ఎంత ఉంది? ఒక 100 మంది అడ్మిట్ అయితే ఎంతమంది చనిపోయేటటువంటి పరిస్థితులున్నాయి అనే దాన్ని బట్టే అది వైరస్ అయినా, ఇంకే జబ్బైనా భయపడటం గానీ, భయపడకుండా ఉండటం గానీ జరుగుద్ది. సో, ఇప్పటి వరకు ఒమైక్రాన్ విషయంలో అంత డేంజరస్ వేరియంట్ అయితే కాదిది. అది గాక మనకు ఆల్రెడీ 2, 3 టైమ్స్ వచ్చింది గాబట్టి, మనలో ఎంతో కొంత ఇమ్యూనిటీ అనేది ఉండే ఉంటది. అయితే చైనాలో అక్కడ, ఇక్కడ ఆ ప్రాంతాల్లో కొంచెం వాళ్ళు లాక్‌డౌన్‌లు విధించి చాలా స్ట్రిక్ట్‌గా చేశారు గాబట్టి, మరి అక్కడేమన్నా విజృంభిస్తుందేమో మనకు తెలియదు. సో, ఈ సందర్భంలో నేను చెప్పేది ఒకటే. పెద్దగా నంబర్ ఆఫ్ హాస్పిటలైజేషన్స్‌ని బట్టి, నంబర్ ఆఫ్ మోర్టాలిటీని బట్టి మాత్రమే దీని తీవ్రత అనేది మనకు తెలుస్తది. ఇదెప్పుడు తెలుస్తది మరి హాస్పిటలైజేషన్ అయిందా లేదా? మోర్టాలిటీ అయిందా లేదా? అనేది రోజులు గడుస్తా ఉంటే డేటా అనేది వస్తుంటది. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ నుంచి వస్తది. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ వరల్డ్ నుంచి కూడా మనకొస్తది. అప్పుడు మనము దీని గురించి ఎంత తీవ్రంగా మనం పట్టించుకోవాలి అనేటటువంటిది డాక్టర్లకే కాదు, ప్రజలకు కూడా జనరల్‌గా తెలిసిపోద్ది. ఆల్రెడీ దీనివల్ల ఒక ఉపయోగం ఏంటంటే, అసలు వైరస్ అంటే ఏంటి? వైరస్ ఏ విధంగా స్ప్రెడ్ అయితది? వైరస్ లక్షణాలేంటి? అంటే జ్వరమొస్తది, దగ్గొస్తది, తలనొప్పొస్తది, చేత గాదు, కొంతమందికి విరోచనాలైతాయి, నీరసంగా ఉంటది, గొంతంతా గరగర అంటది. సో, ఈ ఆల్ ఆఫ్ ఎ సడన్ వస్తది. సో, నీరసం అయిపోతాం. ఈ ఈ యొక్క వైరల్ లక్షణాలనేవి జనాలకు గుర్తుండే ఉంటాయి ఇవన్నీ. కాబట్టి ఎవరికైనా అప్పటిదాకా మంచిగా తిరిగాడినటువంటి ఒక వ్యక్తి సడెన్‌గా హెడేక్ అంటున్నాడు, సడెన్‌గా జ్వరం వచ్చింది, సడెన్‌గా ఒళ్ళు నొప్పులుంది, సడెన్‌గా గొంతంతా గరగర అంటుంది. ఇట్లా ఒకలాంటి సింప్టమ్స్ మనం వెంటనే కనిపించినట్లయితే ఎవరికైనా డౌట్ వస్తది. అరే! నిన్న మొన్నటిదాకా బానే ఉన్నాడు. ఏమైందసలు? ఇంత తొందరగా వచ్చిందేంటి అని. అది పిల్లలైనా, పెద్దలైనా ఇంకెవరైనా గూడా ఈ లక్షణాలనేవి అందరూ ఇప్పుడు తెలుసు గాబట్టి, ఈ లక్షణాలను మనం చూసుకోవాలి. నంబర్ 1. తర్వాత ఈ లక్షణాలనేవి ఎంత తీవ్రతకు దారితీస్తున్నాయి. అంటే హాస్పిటల్‌కి పోయేంత పరిస్థితి ఉందా? 2, 3 రోజుల్లోనే తగ్గిపోతుందా? లేపోతే దగ్గు విపరీతంగా వస్తుందా? ఆయాసానికి కూడా దారితీస్తుందా? అంటే ఒకలాంటి ఐసీయూలో కూడా అడ్మిట్ అయ్యేటటువంటి పరిస్థితులు దేశవ్యాప్తంగా గానీ, ప్రపంచవ్యాప్తంగా గానీ ఎక్కడైనా ఉన్నాయా? అనేది మనకు డేటా వస్తది. సో, ఇప్పుడు సింగపూర్‌లో కొన్ని వందల మంది అడ్మిట్ అయ్యారు. అందులో చాలా మంది చనిపోయారంటే మనం ఇక్కడ భయపడాల్సిన అవసరం ఉంటది గదా! మరి. అవును. సో, ఏ దేశంలోనైనా అంతే. అయితే రిలయబుల్ సమాచారం అనేది చాలా ఇంపార్టెంట్. మనం సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ చూసేసి, భయపడిపోయేసి లాక్‌డౌన్ అంట, మళ్ళీ మొదటికొస్తదంట, ఇంకా అంతా అది ఇది ఈ భయంతోని చాలామంది మళ్ళీ పాత పద్ధతిలో పోవాల్సినటువంటి అవసరం లేదు. అవసరం లేకుండానే రకరకాలైనటువంటి మందులు వాడటం, స్టీరాయిడ్ వాడటం, అవి ఇవి, తర్వాత ఏదేదో కషాయాలు వాడటం, అవి ఇవి కాకుండా ఒకవేళ చేయాల్సింది ఏదైనా ఉంది అంటే గనక ఎవరికైతే కోమార్బిడిటీస్ ఉన్నాయో, ఆల్రెడీ జబ్బులున్నాయో, వాళ్ళు వ్యాక్సిన్‌లు తీసుకోవటం మంచిది. హ్మ్. ఇన్‌ఫ్లుయెన్జా వ్యాక్సిన్ గానీ, న్యూమోకోకల్ వ్యాక్సిన్ గానీ, ముందు జాగ్రత్తగా ఇప్పుడు తీసుకోవటం బెటర్. ఎందుకంటే జూన్‌లో ఆ వ్యాక్సిన్ ఇస్తాం మేము, ఇన్‌ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అనేది. ఓకే. కాబట్టి ఇప్పుడు పర్ఫెక్ట్ టైం అన్నమాట ఇన్‌ఫ్లుయెన్జా వ్యాక్సిన్ తీసుకోవటానికి. ఏంటి దీని ఉపయోగం అంటే, ఏ వైరస్ వచ్చినా గూడా, ఏ వైరస్ అయినా గూడా లాస్ట్‌కు సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌కు దారితీస్తది. హ్మ్. సో, ఇది ఆ ఇన్ఫెక్షన్ రాకుండా ఈ ఇన్‌ఫ్లుయెన్జా వైరసు కొంత కాపాడితే, న్యూమోకోకల్ వ్యాక్సిన్ హ్మ్. అనేది ఇంకొంత కాపాడుతది. కాబట్టి ఆల్రెడీ ఎవరికైతే కిడ్నీ జబ్బులున్నాయో, గుండె జబ్బులున్నాయో, ఊపిరితిత్తుల జబ్బులున్నాయో, క్యాన్సర్‌లున్నాయో, పొగ తాగుతున్నారో, రకరకాలైనటువంటి కొమార్బిడిటీస్ ఉన్నాయో,
పెద్దవాళ్ళు వ్యాక్సిన్ వేసుకోవడం అనేది చాలా చాలా ఉత్తమం. ఈ ఒక్క పాయింట్ కనుక తెలిస్తే రైట్. చాలా మంది రక్షణ పొందవచ్చు. భయపడాల్సిన అవసరం అయితే లేదని నేను పర్సనల్గా అనుకుంటున్నా. మనతో పాటు డాక్టర్ ప్రభుకుమార్ గారు చల్లగాని గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ప్రభుకుమార్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, మళ్ళీ కరోనా వ్యాప్తి అంటున్నారు. గతంలో వచ్చిన వేరియంట్స్తో చాలా లాస్ జరిగింది. కరోనా టైంలో ఒక ప్రచారం జరిగింది సార్. గతంలోనూ కరోనా బలహీనపడుతుంది, కరోనా తర్వాత ఒక జ్వరంగా మారిపోతుంది అనే ప్రచారం బాగా జరిగింది. ఇప్పుడు వచ్చే కరోనా ఆ స్థాయిలో గతంలో వచ్చినట్టుగా ఫస్ట్ వేరియంట్, సెకండ్ వేరియంట్లో వచ్చినట్టుగా ఉంటుందా? కొంత బలహీనపడి వచ్చే అవకాశం ఉందంటారు. ఇప్పుడు మీరు చూస్తే కరోనా యాజ్ ఇట్ ఈస్ గా ఎవరిని ఇబ్బంది పెట్టట్లా. అందరికి ఇప్పుడు ఎంతమంది పేషెంట్లు రెగ్యులర్ గా వస్తున్నారు, జలుబు దగ్గులు వస్తున్నారు. దాంట్లో కరోనా అని కూడా మనం డయాగ్నోస్ చేయకుండా న్యాచురల్ గా ఒక వైరల్ ఇన్ఫెక్షన్ కి ట్రీట్మెంట్ చేస్తే ఎలాగ రెస్పాండ్ అవుతారో, ఒక కోల్డ్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ కి ట్రీట్మెంట్ చేస్తే ఎలాగ రియాక్ట్ అవుతారో సేమ్ వేలో ట్రీట్ చేస్తున్నాం. పేషెంట్స్ రికవరీ కూడా బాగా అవుతున్నారు. అంటే మీరు గమనిస్తే ఇదివరకు లాగా మనకి అప్పుడంటే కోవిడ్ గురించి మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు, ఎంతో జాగ్రత్తగా వైద్యాలు చేసాం. 2 వేవ్ని మనం చూసాం. తర్వాత 3rd వేవ్ ఇన్ని కూడా ఎంత తగ్గిపోయినా మనం గమనించాం క్లియర్ గా. కాబట్టి ఈ రోజుల్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో అందరికీ బాగా హర్డ్ ఇమ్యూనిటీ అనేది అయితే కాన్సెప్ట్ ఉందో, ఈ హర్డ్ ఇమ్యూనిటీ అందరికి బాగా వచ్చింది. కాబట్టి ఏదన్నా ఒకటి చోట 2-3 చోట్ల కేసులు వచ్చినప్పటికి కూడా ఈజీగా హ్యాండిల్ చేస్తున్నాం. మనకు వచ్చిన సమస్య ఏంటంటే ఇప్పుడు మనం ఈరోజు చర్చించుకోవడానికి కూడా ముఖ్య అంశం ఏంటంటే ఈ ఇటు 4 రాష్ట్రాల్లో ఈ నెంబర్ ఆఫ్ కేసెస్ పెరగడం 11,000 నుంచి సడన్ గా 14,000 to 15,000 కేసెస్ కి ఎక్స్కలేట్ కావడం అన్నది గమనార్హం అయినప్పటికీ కూడా ఎవరైతే కోమార్బిడిటీస్ తోటి బాధపడుతుంటారో, లైక్ క్యాన్సర్ లాంటి సమస్యలు కానివ్వండి, మ్యాలిగ్నెన్సీస్, ఇతర ఆరోగ్య సమస్యలు, ఇమ్యూనిటీ బలహీనపడేటువంటి ఆరోగ్య సమస్యలు లైక్ హెచ్ఐవి, టీబీ ఇలాంటివి ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఎక్కువ శాతం మరణించే అవకాశం ఉంటుంది. జనరల్ గా ఈనాటి పరిస్థితి చూస్తే ప్రతి ఒక్కళ్ళు 10-15 రోజులు సఫర్ అవుతున్నారు జబ్బుతోటి. అది కోల్డ్ కానివ్వండి, లేదు వేరే వైరల్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, ఏదో ఒక వైరల్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, ఏదైతే జలుబు లాంటి ఈ కోవిడ్ లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉన్నాయో చాలా మంది ఈ గత ఒక 1 వీక్ గా ఓపీల్లో కూడా ఈ జలుబుతో కూడినటువంటి జ్వరాలు మేము క్లియర్ గా చూస్తా ఉన్నాం. చూస్తున్నప్పటికీ కూడా ఆ కేసెస్ ఒక 4-5 డేస్ లో ఈజీగా సబ్సైడ్ అయిపోతున్నాయి. ఫస్ట్ డే ట్రీట్మెంట్ ఇవ్వగానే కొంచెం ఐవి ఇంజెక్షన్స్ పెట్టగానే వాళ్ళకి వెంటనే సబ్సైడ్ అయిపోయి విత్ ఇన్ 1-2 డేస్ లో ఫీవర్ ఏదైతే 104 degrees ఫీవర్ టెంపరేచర్ రికార్డ్ అయిన టెంపరేచర్, వాళ్ళు పారాసిటమాల్ వేసుకున్న తగ్గకుండా ఉన్నటువంటి టెంపరేచర్ ఒకసారి ఐవి ఇంజెక్షన్స్ పెట్టగానే కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ డే నుంచి మామూలు టాబ్లెట్లు వేసుకుంటే కూడా విత్ ఇన్ 4-5 డేస్ లో వాళ్ళు రికవరీ అవుతున్నారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే ఈ పేషెంట్స్ చూస్తుంటే ఏమర్థం అవుతుందంటే కోవిడ్ ఉన్నప్పటికీ కూడా అది నార్మల్ డిసీజెస్ లాగా, అన్ని జబ్బుల్లాగా ఇప్పుడు జలుబు దగ్గు ఎలాగో ఆ రకంగా మారిపోయినట్టే కనపడుతుంది మనకి. కానీ ఇక్కడ ఒక డౌట్ సార్, ఎందుకంటే ఫస్ట్ వేవ్లో వచ్చిన మరణాల కంటే మనకి సెకండ్ వేవ్లో వచ్చిన మరణాలు చాలా ఎక్కువగా అనిపించాయి. నిజంగా కరోనా వైరస్ బలహీన పడి ఉంటే కనుక అప్పుడు ఇంకా తగ్గాలి, కానీ ఎందుకు పెరిగిందంటే సార్? సెకండ్ వేవ్ లో వచ్చేటువంటి వైరస్ డిఫరెంట్, అదే మ్యూటేషన్స్ డిఫరెంట్. సో ఎప్పుడైనా సరే మీకు తీవ్రమైనటువంటి మ్యూటేషన్స్, ఇప్పటికి కూడా మనం పేషెంట్స్ చూస్తే జలుబు దగ్గు వచ్చిపోయిన తర్వాత కొన్ని రోజుల దాకా వాళ్ళు ఒక 2 నెలలు 3 నెలలు దగ్గుతో సఫర్ అవుతున్నారు, ఓ 2-3 నెలలు జనరల్ వీక్నెస్ తో సఫర్ అవుతున్నారు, ఓ 2-3 నెలలు ఇంకొక ఏదో ఒక సమస్యతో అయితే ఈనాటి పేషెంట్స్ ఉన్నటువంటి పేషెంట్స్ ప్రస్తుతం ఉన్న పేషెంట్స్ సఫర్ అవుతున్నారు. అది మనకి క్లియర్ గా కనపడుతుంది. సో ఏంటంటే అది ఈ ఉన్నటువంటి జబ్బులతో పాటు, అంటే రొటీన్ గా మేము చూసే జబ్బులతో పాటు కలిసిపోయింది. కోవిడ్ అనేటువంటిది కానివ్వండి, ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి స్థాయి కోవిడ్ కి లేదు. ఇదివరకు ఎట్లాగా ఫస్ట్ లో వచ్చినప్పుడు ఉన్నటువంటి స్థాయి ఉందో దానికి నెంబర్ 1 ర్యాంకింగ్ లో ఎలా ఉందో ఇప్పుడు నెంబర్ 1 ర్యాంకింగ్ లో లేదు. అన్ని జబ్బులతో పాటు జలుబు దగ్గులు ఎలాగున్నాయో అదే రకంగా ఒక వైరల్ ఇన్ఫెక్షన్, అక్యూట్ ఫెబ్రైల్ ఇల్నెస్ వస్తే, ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే ఏ విధంగా ఉంటుందో అదే రూపేణ ఉంది తప్పించి ప్రత్యేకంగా మనం ఏదో చేస్తే, ఇదివరకు మీరు గమనిస్తే మన సెకండ్ వేవ్ లో రకరకాల ఇంజెక్షన్స్ అని, ఆ ఇంజెక్షన్ అని, ఈ ఇంజెక్షన్ అని, ఎన్నెన్నో ప్లాస్మా థెరపీ అని ఎన్నెన్నో చేసాం, యాంటీబాడీస్ ఇవ్వాలని చెప్పి ఎన్నెన్నో చేసాం. ఈ రోజు నార్మల్ ట్రీట్మెంట్ తోటే జనరల్ కోవిడ్ కానీ ఏమైనా తగ్గిపోతున్నాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దానికి అంత స్పెషల్ ర్యాంకింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇది రాకూడదు అనుకుంటేనేమో యాస్టీస్ గా మనకున్నటువంటి ప్రోటోకాల్ ఫాలో అవటమే. ఇది రాకూడదు మన దగ్గరికి, దీనికి మనం దూరంగా ఉండాలంటే
చేతులు శుభ్రంగా కడుక్కోవటం, శానిటైజ్ చేసుకోవటం, మాస్క్ ధరించడం. ఎవరైతే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే అండి, ఎవరైతే కోవిడ్ బారిన పడ్డం లేదు, నార్మల్ కోల్డ్ కానివ్వండి, ఒక నార్మల్ కోల్డ్ బారిన పడినా కూడా మనం ఏం చేయాలంటే తమకు తాము నియంత్రణ చేసుకోగలగాలి. పబ్లిక్ లోకి రాకుండా లేదా ఆఫీసులకు వెళ్లకుండా ఒక 2 రోజులు సెలవు పెట్టి కనుక ఇంట్లోనే ఉంటే నలుగురికి ఇవ్వకుండా ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయకుండా అరికట్టగలుగుతాం. అంటే డాక్టర్ గారు ఒక విషయం, ఎందుకంటే గతంలో ఉన్న వేరియంటే ఉంటే బలహీనపడే అవకాశం ఉంది, ఇప్పుడు వేరియంట్ ఏదన్నా మారి అది ఏదన్నా స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉందంటారా? కొత్త వేరియంట్ అయితే JN1 ఇప్పుడు కొత్తగా వచ్చినప్పుడు ఒమిక్రాన్ BA.286 నుంచి వచ్చినటువంటి వేరియంట్ JN1 స్ట్రెయిన్, తర్వాత JN1 స్ట్రెయిన్ తర్వాత LF, దాని నుంచి వచ్చింది LF7, తర్వాత NB.1.8 NB.1.8. ఈ 2 స్ట్రెయిన్లు ప్రస్తుతం ప్రబలుతున్నట్టుగా కనపడుతున్నాయి. కనపడుతున్నటువంటి ఈ నెంబర్స్ లో ఇంతవరకు భయంకరంగా మరణించారు ఒక 5-6 వేలు ఇప్పుడు కొత్తగా మనకు రికార్డ్ అయినాయి. ఇప్పుడు మనకు 10,000 నుంచి 15,000కి ఎక్స్కలేట్ అయినట్టుగా కేసెస్ చూస్తున్నాం. వీటిలో మరణాల సంఖ్య ఏం కనపడట్లా భారీగా మనకి. ఒక కేసు ఏదో కేరళలో పోయారు, అది కూడా ఎల్డర్లీ పేషెంట్ అని చెప్తున్నారు. అయితే మనకి 5,000లో ఒక కేసు అది కూడా ఎల్డర్లీ పేషెంట్ కాబట్టి మనం ఈ వేరియంట్లు బాగా పనిచేస్తున్న విషయం అర్థం కావట్లేదు. 2, మనకి ఎక్కువ మందికి వచ్చిన తర్వాత అప్పుడు గణాంకాలు చూసుకోవాలి. వీళ్ళు అడ్మిట్ అయిన తర్వాత ఈ స్ట్రెయిన్ JN1 స్ట్రెయిన్ లో LF7 కానివ్వండి, NB.1.8 కానివ్వండి, వీటిలో ఏ స్ట్రెయిన్ బాగా తీవ్రంగా ఉంది, ఏ స్ట్రెయిన్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుంది, ఏ స్ట్రెయిన్ ఎంత ఎక్కువగా జబ్బుని మరణాంతకంగా చేస్తుంది, డైయింగ్ కండిషన్ లోకి తీసుకుంది లేదా క్రిటికల్ కండిషన్ లో తీసుకెళ్తుంది, తర్వాత ప్రధానంగా రెస్పిరేటరీ ఇల్నెస్, ఈ రెస్పిరేటరీ ఇల్నెస్ లోకి ఏ సమస్య తీసుకెళ్తుంది, ఏ వేరియంట్, తర్వాత ఏ వేరియంట్ మనకి ప్రమాదకరంగా మారింది, మనల్ని మరణాంచులోకి తీసుకెళ్తుంది అనేటువంటి అంశాలని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఈ వేరియంట్స్ మనం గమనిస్తామో, గమనించిన వేరియంట్స్ ని బట్టి అప్పుడు మనం ఒక అండర్స్టాండింగ్ వస్తాం. ఈ పలానా వేరియంట్ మనకి ఎక్కువ, ఈ కోవిడ్ లో ఈ స్ట్రెయిన్ బాగా ఎక్కువ మనకి ప్రాబ్లం క్రియేట్ చేస్తుందని మనం అర్థం చేసుకుంటాం. ఎప్పుడైతే ఆ ప్రాబ్లం క్రియేట్ చేస్తుందంటే మనం దాని దగ్గర జాగ్రత్తలు ఆ వేరియంట్ సంబంధించిన విషయాలని మనం ఫాలో అవడానికి అవకాశం ఉంటుంది. ఏ వేరియంట్ అయినప్పటికీ కూడా జాగ్రత్తలు తీసుకోవడంలో తప్పు లేదు, జాగ్రత్త పడడంలో తప్పు లేదు. మనం రైట్. రామకృష్ణ గారు, ముఖ్యంగా కరోనా చాలా ఉధృతంగా ఉన్న సమయంలో అయితే ఆక్సిజన్ సరఫరా లేక చాలామంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అప్పుడు చూసాం మనం. ప్రభుత్వం ఎంత చేసినా కానీ ఆ రోజుల్లో ఆక్సిజన్ లేక చనిపోయిన పరిస్థితి. ఇప్పుడైనా సరే అప్పటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఆక్సిజన్ సరఫరా విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటారా? కరోనా ఇప్పుడు ప్రజెంట్ అయితే పెద్దగా వ్యాపించకపోయినా కానీ ఒకవేళ వ్యాపిస్తే మనం ముందు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటారా? సార్ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి సార్. మనకు ఫస్ట్ కోవిడ్ లో ఆక్సిజన్ ఇంతమందికి అవసరం పడుతుంది, ఇంత ఎమర్జెన్సీలో అది ఇంత మ్యాండేటరీ అవుతుంది అన్న విషయము, ఇంత క్వాంటిటీ ఉంటుంది అన్న విషయం మనకు ముందు జాగ్రత్త తీసుకోవాలి. మనకు తెలియదు అది అంత అవసరం పడుతుందని అనుకోలేదు. తర్వాత సెకండ్ కోవిడ్ లో మనం అంత జాగ్రత్త కానీ తీసుకోవాలి. రామకృష్ణ గారు ఒక విషయం, ఎందుకంటే ఫస్ట్ వేవ్లో మనకి ఈ సమస్య రాలేదు, మరణాలు కూడా పెద్దగా లేవు. కానీ సెకండ్ వేవ్లో అయితే విపరీతమైన మరణాలు జరిగాయి, ముఖ్యంగా ఆక్సిజన్ కొరత వల్లనే జరిగాయి. ఫస్ట్ వేవ్ నుంచి సెకండ్ వేవ్కి కొన్ని పాఠాలు నేర్చుకోలేకపోయిందని ప్రభుత్వం మీద అనేక విమర్శలు వచ్చాయి. సార్ నేను ఒక విషయం చెప్తాను సార్. ఇప్పుడు సెకండ్ కోవిడ్ తర్వాత అనుకున్నా సరే, మీరు ఆల్రెడీ గవర్నమెంట్ తరఫు నుండి కొన్ని హాస్పిటళ్లలో ఆక్సిజన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కోవిడ్ లాంటి సీరియస్ కేసులను హ్యాండిల్ చేయడానికి కొన్ని హాస్పిటల్స్ కొన్ని అకామిడేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే ప్రతి హాస్పిటల్ 99% హాస్పిటళ్లలో అట్లాంటి ఫెసిలిటీస్ కోసము ఒక సపరేట్ సెక్షన్స్ ను, సపరేట్ ఆక్సిజన్ సరఫరా చేసే యూనిట్స్ ను ఏర్పాటు చేసుకోవడం మేజర్ హాస్పిటల్ అన్నిట్లలో కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇంతకు ముందు అంత అవసరం పడేది చేసుకుని ప్రతి ఒక్క మేజర్ హాస్పిటల్లో అట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. అప్పుడు మనకు అంత భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆక్సిజన్ విషయంలో. నేను చెప్పదలుచుకున్న ఒకటి విషయం సార్ ఏంటంటే, జనాలకు జనరల్ గా ఈ రోగం కన్నా ఎక్కువ భయంతో ఎక్కువ వ్యాధి వ్యాపిస్తారు. జనరల్ గా ప్రతి మనిషిలోనూ ఇప్పుడు ఎంత హెల్తీ పర్సన్ అయినా సరే, ఎంత అయినా సరే, వాళ్ళకి ఏదో ఒక చిన్న ప్రాబ్లం ఉండి ఉంటది, హెల్త్ ప్రాబ్లం ఏదో ఒకటి ఉంటుంది. అందరు పర్ఫెక్ట్ ఎవరు ఉండరు, కానీ దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ ఎఫెక్ట్ అనేది ఎక్కువ చూపిస్తుంది మాట మీద. అది కరోనా కావాల్సిన అవసరం లేదు, ఏ డిసీజ్ అయినా కానీ మనం నిర్లక్ష్యం చేస్తే ఎక్కువ అవుతుంది.
అలాగని చెప్పేసి మనం 2-3 ఉంటాయి సార్. ఒకటి ముందు జాగ్రత్త. మనము అలాంటిది ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకున్నప్పుడు ఒక ముందు జాగ్రత్తగా కొన్ని మెడిసిన్స్ దగ్గర పెట్టుకోవడము, అలాంటివి వచ్చినప్పుడు కొన్ని ప్రాపర్ ఇంజెక్షన్స్ వేసుకోవడము, సరైన కన్సల్టెంట్ డాక్టర్స్ కానీ వెళ్ళి వాళ్ళను సంప్రదించడము, ఇవన్నీ కూడా ముందు జాగ్రత్తగా మనం చేసుకోవడం. జాగ్రత్తగా ఉండడం అంటే ఇట్లాంటి శానిటైజర్ చేసుకోవడము, లేదంటే హ్యాండ్ వాష్ ఎక్కువ చేసుకోవడము, మాస్కులు ధరించడము, ఎక్కువ పబ్లిక్ ప్లేస్లలో ఎక్కువ గ్యాదరింగ్ దగ్గర తిరగకపోవడము, వెదర్ కండిషన్స్ సరిగ్గా లేని చోట మనం ఉండకపోవడం అనేది జాగ్రత్తగా ఉండొచ్చు. ఇక అతి జాగ్రత్త అన్నదంటే రేపు రోగం వస్తుందంటే ఈ రోజు మందు వేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. అంటే నీ రోగం ఏదో తెలియకుండానే మందు వేసుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి జనరల్ గా ఏంటంటే మనకున్న సిస్టమ్ ప్రకారము ప్రతి హెల్త్ రెగ్యులర్ గా హెల్త్ ప్రతి మనిషి 40 ఇయర్ డాక్టర్స్ అందరికీ చాలా ఎక్కువ తెలుసు, వాళ్ళకి నాకు తెలియదు డాక్టర్. కానీ నాకున్న సజెషన్ మాకిచ్చే ఫ్యామిలీ డాక్టర్స్ సజెషన్స్ ఎప్పుడు ఇస్తారంటే 40 ఇయర్స్ దాటిన తర్వాత ఎవ్రీ 6 months ఒకసారి మీరు హెల్త్ చెకప్ చేసుకోవాలి, ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే మీరు దేశాలు చేసుకోమని చెప్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వాతావరణంలో వచ్చే కానివ్వండి, కరోనా వచ్చే కానీ దేనైనా కానివ్వండి, దేనైనా ఎదుర్కొనే శక్తి మనకుంది. మన హ్యూమన్ బాడీకి అట్లాంటి శక్తి ఉంది. కాకపోతే అంటే దాన్ని కూడా మనం నిర్లక్ష్యం చేయడం వల్ల ఎఫెక్ట్ చూపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఇకపోతే ఫుడ్ హ్యాబిట్స్ లో కూడా కొన్ని మార్పులు చేసుకుంటే దీనివల్ల ఉపయోగం ఉంటుంది సార్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అలాంటి హాస్పిటల్స్ పెరిగాయి, పబ్లిక్ అవేర్నెస్ వచ్చేసింది. కాబట్టి ఎవరు కూడా అంత వరి కావాల్సిన అవసరం అయితే లేదు. లాస్ట్ కరోనాలో కూడా చెప్తున్నాను, జనరల్ గా హెల్తీగానే హాస్పిటల్కి వెళ్ళిపోయి కేవలం తన కరోనా ఉందని నిర్ధారణ కాగానే హార్ట్ అటాక్ తో చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళు తట్టుకోలేకపోయారు వాస్తవాన్ని. అది ఉందన్న భయం, అంటే నేను అది వచ్చిందంటే నేను చనిపోతాననే విధంగానే జనాలు చాలా మంది భయపడి చనిపోయారు. రైట్. కానీ ఇప్పుడు డాక్టర్ సంప్రదించి చేస్తే వాళ్ళు చెప్తారు ఇది పర్సెంటేజ్ ఎంత ఉంది, దీని ఎఫెక్టివ్ ఎంత ఉంది, ఇది ఎంతవరకు మీకు చేసుకోగలుగుతాము. ఏ డాక్టర్ కూడా నువ్వు ఇక 2 రోజుల్లో చచ్చిపోతాను ఎవరు చెప్పరు. ప్రతి ఒక్కదానికి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, ప్రతి ఒక్కదానికి ఒక ఉంటుంది. కానీ మనిషికి కావాల్సింది ఏంటంటే మానసికంగా దృఢంగా ఉంటుంది. ఒకటి ఫిజికల్ గా దృఢంగా ఉండడం, రెండోది మానసికంగా దృఢంగా ఉండడం. ఫిజికల్ దృఢంగా ఉంటే ఫుడ్ హ్యాబిట్స్ అన్ని మార్చుకుంటే పర్ఫెక్ట్ గా హెల్తీగా ఉండడం ఒకటైతే, మానసికంగా దృఢంగా ఉంటే ఏ రోగం వచ్చేసినా నాకు ఏం కాదులే అనే ఒక మానసిక దృఢత్వం అనేది కంపల్సరీ కావాలి సార్. నేను చెప్పాల్సి అంటే మెడిసినల్ పరంగా నేను ఎక్కువ మాట్లాడలేను, ఎందుకంటే దాని మీద చాలా సబ్జెక్ట్ ఉంటుంది. కాబట్టి జనరల్ గా నేను మీ ద్వారా మన ప్రేక్షకులకు నేను ఇచ్చే సూచన అనుకోండి, లేకపోతే సలహా అనుకోండి, లేదంటే ధైర్యం అనుకోండి, భయపడితే రోగం పెరుగుతుంది, ధైర్యంగా ఉంటే ఎంత రోగం అనేది తగ్గుతుంది నేను. రైట్. విష్ణురావు గారు, ముఖ్యంగా కరోనా ప్రధానంగా శ్వాసకోశ వ్యవస్థ మీద అయితే దాడి చేస్తుంది, అదే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఆస్తమా రోగులు కానీ వృద్ధులు కానీ ఎక్కువగా ఇలాంటి వాళ్ళకి ఎక్కువ ఆరోగ్య సమస్యలు వస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ కరోనా వచ్చిన తర్వాత మిగతా ఆర్గాన్స్పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటారు? లేదండి, ఇప్పుడు ఇది బేసికల్ గా రెస్పిరేటరీ వైరస్ ఇది. సో ఫస్ట్ ఊపిరితిత్తులోకే ఎంటర్ అవుతుంది. సో ఊపిరితిత్తుల్లో ఎంటర్ అయినప్పుడు అది న్యూమోనియాకు మెల్లమెల్లగా దారితీస్తుంది. సో ఈ దారి తీసేటటువంటి ప్రక్రియలో మనం ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఇమ్యూనిటీ అనేది ఆల్రెడీ వ్యాక్సిన్స్ వేసుకోవడం, ఉన్న వ్యాక్సిన్స్ వేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత మన చేతిలో ఉన్నటువంటి రక్షణ ఏదైతే ఉందో, మాస్క్ కానీ, మన కామన్ సెన్స్ ఉపయోగించి జ్వరం వచ్చినప్పుడు ఇంట్లో ఉండటం, తర్వాత బయటకు వెళ్లకుండా ఉండటం, సో ప్రయాణాలు, తర్వాత ఇవన్నీ ఇప్పుడు ఎప్పుడైతే మన దగ్గర ఉంటుందో అప్పుడు మాత్రమే ఇవన్నీ అప్లై అవుతాయి తప్ప. సో ఇప్పుడు మా దగ్గరకు జ్వరం వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి, కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత మాకు అనుమానం వస్తుంది ఈ కేసులు ఏదన్నా కరోనా కేసులు ఉన్నాయా ఏంటనేది ఇప్పుడు మేము ఆలోచించాల్సిన పరిస్థితి, టెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సో మన దగ్గర కూడా ఏమైనా ఉన్నాయనేది ఇప్పుడు మేము పరీక్షలు చేయటం అనేది మొదలు పెట్టాలి. ఇంకా మొదలు పెట్టిన తర్వాత ఇందులో నిజంగానే ఈ యొక్క PCR టెస్టులు ఇవన్నీ చేస్తే మనకి ఏమన్నా తెలుస్తుంది ఇన్ఫర్మేషన్. ఇంకొకటి, ఇమ్యూనిటీ, బేసిక్ ఇమ్యూనిటీ అనేది మనకు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు తగ్గిపోయింది, దానికి ఏంటి అనేది కనుక ఈ మధ్య కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని గట్ మైక్రోబయోమ్ అనేటటువంటి దాని మీద విపరీతమైనటువంటి రీసెర్చ్ నడుస్తూ ఉంది.
అంటే మన యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి అందరి ఆహారం అనేది మారిపోయింది. మొత్తం జంక్ జనరేషన్ వచ్చింది. ఈ జంక్ వల్ల మనకు హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి న్యాచురల్ ఇమ్యూనిటీ తగ్గిపోయింది. దీనివల్ల వైరస్కు సంబంధించినటువంటి దాడులు ఎక్కువైనాయి అనేది ఈ మైక్రోబయోమ్ టెస్టింగ్ తర్వాత తెలుస్తుంది. అంటే గుడ్ బ్యాక్టీరియా వర్సెస్ బ్యాడ్ బ్యాక్టీరియా అంటాం. ఈ గుడ్ బ్యాక్టీరియా అనేది మెల్లమెల్లగా ప్రకృతికి సంబంధించినటువంటి ఫుడ్స్ లో నుంచి గుడ్ బ్యాక్టీరియా అనేది మనకు పేగుల్లో బతుకుతుంది. ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా అది మంచి కెమికల్స్ ని దారితీస్తుంది, మనకి ఇమ్యూనిటీని పెంచేలాగా చేస్తుంది. కానీ మన ఆహార విషయాల వల్ల, ఈ యొక్క జంక్ ఫుడ్ వల్ల ఈ యొక్క డిస్బయోసిస్ అంటే బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగి మన ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి తగ్గిపోయి ఏ వైరస్ వచ్చినా కూడా ప్రమాదకరమైనటువంటి స్థాయికి వెళ్ళేటటువంటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. ఇది అంటే రానున్న రోజుల్లో ఒక పర్సనలైజ్డ్ మెడిసిన్ అనేది రాబోతుంది. అంటే నీ గట్లో ఏ బ్యాక్టీరియా ఉంది, అసలు మంచి బ్యాక్టీరియా ఉందా, మొత్తం పిచ్చి బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియాతో నింపేసుకున్నావా అనేది గట్ పరీక్షలు అనేవి రాబోతున్నాయి ఇప్పుడు. మైక్రోబయోమ్ టెస్టింగ్ అనేది, స్టూల్ ఎగ్జామినేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1 టెస్ట్ కాబోతుంది. అప్పుడు తెలుస్తుంది మనకి అసలు ఎవరి ఇమ్యూనిటీ ఏంటి, ఎవరిలో ఎంత బ్యాక్టీరియా ఉంది, ఎవరిలో చెడ్డ బ్యాక్టీరియా ఎన్ని ఉన్నాయి అనేది అప్పుడు తెలిసి అప్పుడు మనం ఆహారపు అలవాట్లు మార్చుకునేటటువంటి ఇది ముందుకు వస్తుంది. సో ఇప్పుడు మనకు తెలిసింది మైక్రోబయోమ్ గురించి 10 to 15%. ఇప్పుడు ప్రతి రోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం కొత్త కొత్త విషయాలు బయటకు వస్తా ఉన్నాయి. అంటే ఆహారం ద్వారానే ఆరోగ్యాన్ని సమకూర్చుకునేటటువంటి రోజులు ఎంతో దూరంలో లేవు. ఇంకొక 4-5 సంవత్సరాల్లో అంటే మనకు పేగుల్లోనే పెద్ద ఫార్మసీ ఉంది. ఆ ఫార్మసీని వదిలేసి మనం బయట ఫార్మసీల చుట్టూ తిరుగుతున్నామా అనే విషయము ఒక 4-5 సంవత్సరాల్లో ప్రపంచానికి తెలియబోతుంది. కాబట్టి ఈ మందుల వల్ల, ఈ యాంటీబయాటిక్స్ వల్ల, ఈ విపరీతమైనటువంటి మందుల వల్ల కూడా లోపల ఉన్నటువంటి బ్యాక్టీరియాల్ని చంపేశామా, ఆహారం వల్ల చంపేశామా, ఈ పొల్యూషన్ వల్ల, దాని తర్వాత కాలుష్యం ఇది వల్ల, తర్వాత ఈ స్ట్రెస్ వల్ల, ఈ స్లీప్లెస్నెస్ వల్ల, ఈ టెన్షన్స్ వల్ల, ఈ మానసికమైనటువంటి పరిస్థితుల ద్వారా కూడా మంచి బ్యాక్టీరియా అనేది తగ్గిపోతుందని రీసెర్చ్లు చెప్తున్నాయి. సో ఊపిరితిత్తుల్లో ఉండేటటువంటి లింక్ అంటే గట్ తర్వాత లంగ్ యాక్సిస్ అని ఉంటది, గట్ బ్రెయిన్ యాక్సిస్ అనేది ఉంటది. అంటే గట్ కు లంగ్ కు ఉన్నటువంటి యాక్సిస్ లో ఏ బ్యాక్టీరియానైతే మన పేగుల్లో ఉండాలో ఆ పేగుల్లో ఆ బ్యాక్టీరియా లేకపోవటం వల్ల ఈ లంగ్స్ లో ఈ ఇన్ఫెక్షన్ల దాడి ఎక్కువైంది అని రీసెర్చ్ లో ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. అయితే ఈ లంగ్ లో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పెంచాలి అంటే మనం గట్ లో ఉన్నటువంటి బ్యాక్టీరియాని మార్చాలి. గట్ లో ఉన్న బ్యాక్టీరియాని మార్చాలంటే మనం ఫుడ్ ని మార్చాలి. ఫుడ్ ను మార్చాలి అనేటటువంటి విషయం మనకు తెలియాలి అంటే గట్ పరీక్ష చేయించాలి. ఎప్పుడైతే గట్ పరీక్ష చేస్తే ఎట్లా తెలుస్తుంది అంటే నీకు షుగర్ పోయి ఉందా లేదా అని పోయి షుగర్ టెస్ట్ చేయించుకున్నాం అనుకో, ఒక్కసారి 500-600 ఉన్నదనుకో, అమ్మో ఏంటి 500-600 ఉందని చెప్పి అప్పుడు మనకు భయం అవుతుంది. మనం మందులు వాడటం మొదలు పెడతాం, ఆహారం మీద జాగ్రత్తలు తీసుకుంటాం, అప్పటిదాకా కేర్లెస్ ఉంటాం. ఇప్పుడు స్టూల్ టెస్ట్ చేసిన తర్వాత అబ్బో నాకు ఇంత చెడ్డ బ్యాక్టీరియా ఉందా, అయ్యయ్యో మంచి బ్యాక్టీరియా మొత్తం తగ్గిపోయిందా, అందువల్లనే నాకు ఇన్ని జబ్బులు వస్తున్నాయా, అందువల్లనే ఒబేసిటీ ఉందా, అందువల్లనే నాకు తర్వాత షుగర్ జబ్బు వస్తుందా, అందువల్లనే నేను మానసికంగా డిప్రెషన్ ఫీల్ అవుతున్నానా, అంటే ఇన్ని రకాల అంటే సర్వ వ్యాధులకు మూలం గట్లోనే ఉంది అనేటటువంటి విషయం ఇప్పుడు ముందుకు వస్తుంది. ఈ సర్వ రోగాలకు కూడా మళ్ళీ ట్రీట్మెంట్ గట్తోనే మొదలయ్యేటటువంటి రోజులు ముందు రాబోతున్నాయి. సార్ ఇంకొకటి ఏంటంటే వ్యాక్సిన్ వేసుకుని దాదాపుగా 3 ఏళ్ళు అయిపోయింది కదా, మరి దాని పవర్ ఇంకా బాడీలో ఉంటుందంటారా? అలాగే వ్యాక్సిన్ వలన కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయన్న ఒక ప్రచారం అయితే జరిగింది, దాన్ని ఎలా చూడాలి? ఎన్నో రకాలైనటువంటి ప్రచారాలు జరిగాయి కానీ దాని మీద దేని మీద కూడా పెద్ద ఎవిడెన్స్ అయితే లేదు. అయితే కొంతమంది పేషెంట్లు, ఇండివిజువల్ పేషెంట్లు వచ్చి మాకు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇబ్బందులైన అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నా పర్సనల్ నేను తీసుకుంటే నేను కూడా 3 వ్యాక్సిన్లు తీసుకున్నాను. సో ఎట్లాంటి ఇది లేదు, మరి అట్లాంటిది అయితే లేదు.
బట్ కరోనా వైరస్ వల్ల డయాబెటీస్ యొక్క సంఖ్య పెరిగింది అనేది వాస్తవం. డయాబెటీస్ కేసులు అనేవి మాత్రం పెరిగింది. మరి అది ప్యాంక్రియాస్ మీద పనిచేసి డయాబెటీస్ ని కలిగించేటటువంటి కారకం వైరస్ లో ఉండొచ్చు. సార్ వ్యాక్సిన్ వల్ల పెరిగిందంటారా? వ్యాక్సిన్ వల్ల జరిగిందని చెప్పి ఎక్కడ రిపోర్ట్స్ లేవండి. వ్యాక్సిన్ వల్ల జరిగిందని రిపోర్ట్ లేవు, కానీ జనరల్ గా హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుంది. అంటే సాధారణంగా మనం చూసాం చాలా మంది హాస్పిటలైజ్ అయినప్పుడు చాలా మంది స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడారు. స్టెరాయిడ్స్ వల్ల ఈ షుగర్ బీపీ దాని వల్లనే వచ్చాయన్నారు. స్టీరాయిడ్స్ వల్ల జరిగినటువంటి అనర్థాలు 1-2 కావు, చాలా జరిగాయి. అంటే కొంతమంది ఇప్పటికి కూడా నేనేం చెప్తున్నానంటే అడ్డగోలుగా స్టీరాయిడ్స్ వాడొద్దు, డాక్టర్ యొక్క పర్యవేక్షణలోనే మందులు తీసుకోండి. ఒకటండి, ఎవరికైనా సరే జలుబు ఉంది, దగ్గు ఉంది, ఇట్లాంటి జ్వరం ఉంది, సడన్ వచ్చింది అంటే ఆకలి ఉందా లేదా, నిద్ర బాగానే పడుతుందా లేదా, హుషారుగా ఉన్నావా లేదా, మామూలుగా ఉంటే గనక హాస్పిటల్ పోవాల్సినటువంటి అవసరం లేదు. ఇంటి దగ్గరనే పారాసిటమాల్ ఏదో వేసుకుంటే తగ్గిపోతుంది అనుకుంటే మనం పెద్ద దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. 190 మందికి దానంతట అదే తగ్గిపోద్ది. హాస్పిటల్కి పోవాల్సిన సందర్భం ఎప్పుడంటే సడన్ గా హై గ్రేడ్ ఫీవర్ రావటం, బాగా దగ్గు రావటం, వెంటనే ఆయాసం రావటం, నీరసించి పోవటం, బాత్రూమ్లు కూడా పోలేనంత నీరసం రావటం, అప్పుడు ఖచ్చితంగా మనం హాస్పిటల్కి పోవాల్సిన అవసరం ఉంటది. మామూలుగా తలనొప్పి వచ్చింది, లైట్ గా ఫీవర్ వచ్చింది, గబుక్కున హాస్పిటల్ పరిగెత్తాల్సిన అవసరం అయితే ఉండదు. బట్ ఇలాంటివన్నీ మనకు తెలుసు కాబట్టి దాని రాకముందే మాస్కులు పెట్టుకోవటం, ఇంకా ఇవన్నీ అంటే కేసుల సంఖ్య పెరుగుతూ ఉంటే జాగ్రత్తల యొక్క ఆవశ్యకత పెరుగుతూ ఉంటది కదా. అలా అని చెప్పి మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఇన్ఫర్మేషన్ ని చూస్తూ ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా ఏ డేటా వస్తుందో చూడాలా. మరి మన యొక్క దేశంలో నుంచి వచ్చేటటువంటి డేటా ఏంటి, ఏమైనా మరణాలు సంభవిస్తున్నాయా? 2 మరణాలు సంభవించాయని చెప్పారు. అది 14-year-old బాయ్ నెఫ్రాటిక్ సిండ్రోమ్ ఉంది, ఆల్రెడీ ఆయన కొమార్బిడిటీ ఉంది. సో ఈ యొక్క కరోనా వైరస్ వల్ల కొంచెం ప్రాబ్లం ఎక్కువై ఉండొచ్చు. ఇంకొకతను 60+ ఉన్నాడు, క్యాన్సర్ ఉంది, అది ఒక పెద్ద కొమార్బిడిటీ. సో అలాంటి పేషెంట్ లో ఈ మరణాలు సంభవించాయి, కొమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు. కానీ ఏ జబ్బు లేని వాళ్ళు హాస్పిటలైజేషన్స్ పెరిగినా, ఏ జబ్బు లేని వాళ్ళు మరణాల సంఖ్య పెరిగినా ఇది డేంజర్ బెల్స్ మోగినట్టు లెక్క. అప్పటిదాకా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి, ఎప్పుడు హాస్పిటల్కి పోని వ్యక్తి హాస్పిటల్కి పోవటము, అడ్మిట్ అవ్వటము, ఐసీయూ పోవటము, ఇంకేదో ప్రమాదం జరిగితే మాత్రం అట్లా కొంతమందికి అట్లా జరిగితే అప్పుడు అది మనం రెడ్ ఫ్లాగ్ సైన్స్ వచ్చినట్టు. అప్పుడు చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటిది వస్తుందా రావట్లేదా అనేది మనం సమాచారాన్ని ప్రతిరోజు ఇట్లా తెలుసుకుంటా ఉంటే తెలుస్తుంది. అలా అని చెప్పి భయపడిపోయి మళ్ళీ కంగారు పడిపోయి మళ్ళీ లేనిపోని అన్ని నమ్మేసి మనం ఆరోగ్యాలు చెడగొట్టుకోవడం కూడా మంచిది కాదు. మన చేతిలో ఏముందో అది చేసుకోవాలి ఫస్ట్. అందుకే నేను చెప్పానుగా, వ్యాక్సిన్లు వేసుకోవడం అనేది ఉత్తమం. రైట్. ప్రభుకుమార్ గారు, ప్రధానంగా కరోనా వచ్చినప్పుడు కానీ తర్వాత వచ్చి తగ్గిన తర్వాత కానీ ముఖ్యంగా ఆర్గాన్స్ మీద ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? ఏ ఆర్గాన్స్కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది? చాలామంది గతంలో కిడ్నీస్ ఎఫెక్ట్ అయినాయి అన్నమాట చాలామంది దగ్గర విన్నాము. తర్వాత ఆఫ్టర్ కరోనా తర్వాత చాలామంది గుండెపోట్లు వచ్చాయనే ప్రచారం కూడా జరిగింది. అది కొంతవరకు వ్యాక్సిన్ వలన కూడా అన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ హైపోథసిస్ అండి. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత వ్యాక్సిన్ వల్లే అయిందా అన్నది అది మనం ఒక రికార్డెడ్ గా మనకి ఎక్కడ ఎవరు చెప్పలేదు. సో కొంతమంది పేషెంట్లు చెప్తే వెంటనే తప్పించి మేము వ్యాక్సిన్ అయిన తర్వాత మనకు వాస్తవంగా అయితే మాకు ఈ సమస్య వస్తుంది. ఇది ప్రధానంగా ఏంటంటే మన కోవిడ్ అన్నది ప్రధానంగా ఒక రెస్పిరేటరీ ఇల్నెస్. అంటే రెస్పిరేటరీ ఇల్నెస్ అంటే ఏంటి? ముక్కు దగ్గర నుంచి ఊపిరితిత్తుల వరకు ఉన్నటువంటి భాగాలలో వచ్చేటువంటి సమస్య. ప్రధానంగా ఇది ఎఫెక్ట్ చేసేది మన ఊపిరితిత్తుల్ని. మనకి ఎప్పుడు సమస్య ఊపిరితిత్తుల్లో గనక నీరు చేరటం కానీ, నిమోనియా రావటం కానీ, ప్యాచెస్ ఫామ్ అవటం కానీ, ఊపిరి తీసుకోలేకుండా అవి తయారైతేనే, అంటే దీనికి మెయిన్ ఆర్గన్ ఏంటి? కోవిడ్ లో మెయిన్ ఆర్గన్ మనకున్నటువంటిది ఈ ఊపిరితిత్తులు. ఈ ఊపిరితిత్తుల్లో సమస్య రావడం ముఖ్యమైనటువంటి గమనించాల్సిన విషయం ఒకటి. 2, ఇవి కాకుండా ఇతర ఆర్గన్స్ ఏమి వచ్చే అవకాశం ఉందంటే లాస్ ఆఫ్ స్మెల్, వాసన పోవటం ఒకటైతే. 2, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిస్టర్బెన్సెస్. ఎవరికైతే కోవిడ్ వచ్చిందో వాళ్ళకి ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ వచ్చి
కాస్త మోషన్స్ అవ్వటం, వాంతులు విరోచనాలుగా మారటం, ఇది ఒక సమస్య. మేము చూసిన కేసుల్లో కొంతమందికి డయేరియా కంప్లైంట్ చేశారు. తర్వాత కిడ్నీలు, కొంతమందిలో మాకు క్రియాటిన్ లెవెల్స్ పెరిగినాయని నిర్ధారించి ఎవరు దీనివల్ల అయిందా అని చెప్పాల. కోవిడ్ వల్ల మేము చూసిన వాటిలో ఎక్కువ శాతం కేసుల్లో వచ్చింది ఏంటి, ఊపిరితిత్తులు. అంటే వాళ్ళకి ఏమవుతుంది, రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్. అంటే ప్రభు కుమార్ గారు ప్రధానంగా చూస్తే కరోనా వచ్చిన తర్వాత చాలామంది ఈ ట్యాబ్లెట్స్, విటమిన్ ట్యాబ్లెట్స్ కానీ లేకపోతే ఈ డోలో 650 లాంటి వాటికి కానీ ఎక్కువగా అలవాటు పడ్డారు. దీనివల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుద్దన్న ఒక ఉద్దేశంతో కూడా కరోనా తర్వాత కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు. అలాంటి వాళ్ళలో ఎలాంటి సమస్య వచ్చే అవకాశం ఉందా? ఎక్కువ ట్యాబ్లెట్ వల్ల వాడడం వల్ల కూడా మీకు భారతదేశంలో జనరల్ గా ఏంటంటే ఈ బి కాంప్లెక్స్ కానివ్వండి, విటమిన్ డి కానివ్వండి, తర్వాత లోపాల విషయాలు కనుక చూస్తే చాలా మందిలో పరీక్షలు చేసినప్పుడు మేము చాలా మంది 100 మందిలో తీసుకుంటే మాక్సిమం 99 మందికి హైపో విటమినోసిస్ ఉంది. అంటే కావాల్సినటువంటి రేషియోలో కావాల్సినటువంటి ధాతువులు, మైక్రో ఎలిమెంట్స్ కానీ మ్యాక్రో ఎలిమెంట్స్ కానీ కావాల్సినంత శరీరంలో లేవు. కాబట్టి వాళ్ళు తీసుకోవటం వల్ల ఎవరికైతే ఇప్పుడు ఒక కప్పు ఉందండి, కప్పులో పాలు పోస్తా ఉంటే కప్పు నిండిపోయినా మిగతా పాలు పొర్లిపోతాయి, ఓవర్ గా ఫ్లో అయిపోతాయి. అట్లాగా మీ శరీరంలో గనక అవసరం ఉందనుకోండి, హైపో విటమినోసిస్ ఉంది, విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది, బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఉంది, విటమిన్ సి డెఫిషియన్సీ ఉంటే మీరు తీసుకుంటే మంచిది. లేకుండా కనుక మీరు తీసుకుంటే ఓవర్ఫ్లో అయ్యి వెళ్ళిపోతాయి బయటికి. ముఖ్యంగా బి కాంప్లెక్స్ వాటర్ సాల్యుబుల్ విటమిన్ మీరు ఎక్కువ తీసుకున్నా మీకు కావాల్సినంత అది ఉంచుకొని మిగతాది యూరిన్ లో వాటర్ వెళ్ళిపోతా ఉంటది బయటకి. అందుకని యూరిన్ ఈ బి కాంప్లెక్స్ టాబ్లెట్ వేసుకుంటే ఎల్లో కలర్ లో కనపడతా ఉంటది. సో విటమిన్ డి, బి కాంప్లెక్స్, ఎందుకంటే ఈ రోజు చాలా మంది సూర్యరశ్మిని ఆస్వాదించట్లేదు, సూర్యుడికి వాకింగ్ చేయట్లేదు ఆ టైం, కాబట్టి విటమిన్ డి డెఫిషియన్సీస్ కూడా బాగా కనపడుతున్నాయి. సో తక్కువ ఉంటే విటమిన్ డి పెరగడం మంచిదే, విటమిన్ డి పెరిగితే మంచిదే. ఎందుకంటే విటమిన్ డి ఇమ్యూనిటీకి ఉపయోగపడుతుంది, బి కాంప్లెక్స్ నర్వస్ సిస్టమ్ ని బలోపేతం చేసి ఇమ్యూనిటీకి ఉపయోగపడుతుంది, కాబట్టి మంచిదే. కానీ అవసరం లేకుండా కూడా ఈ మందులు వేసుకోవటం, అవసరం లేకుండా మందులు వేసుకుంటే ఇదేమవుతుందంటే మెటబలైజింగ్ అంతా లివర్ లో అవుతుంది, లివర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఇందాక అన్నారు కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది కంటిన్యూస్ గా ఫిల్టరేషన్ చేస్తున్నప్పుడు కిడ్నీస్, లివర్ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు లేకపోలేదు. అందుకనే మేము చాలా మందిలో చూస్తూ ఉంటాం లెవెల్స్, బిలిరుబిన్ లెవెల్స్ పెరిగేటువంటి జాండీస్ వచ్చే అవకాశాలు కనపడతా ఉంటాయి. కాబట్టి మనం ఈ పేషెంట్స్ లో ఎవరైనా సరే అవసరం ఉండి విటమిన్ డి, బి12 తక్కువ ఉన్నాయి, బి కాంప్లెక్స్ తక్కువ ఉన్నాయి, మాకు ప్రోటీన్ రేషియో తక్కువ ఉంది, ఎవరికైతే తక్కువ ఉందో తక్కువ ఉన్న వాళ్ళు తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. కానీ ఎక్కువ ఉన్న వాళ్ళు ఆల్రెడీ బాగా మెయింటైన్ చేస్తున్నటువంటి వాళ్ళు తీసుకోవడం వల్ల గొప్పగా ఉపయోగం ఉండదు. తర్వాత ఇందాక డాక్టర్ గారు చాలాసేపు చెప్పారు మైక్రోబయామ్ గురించి, ఏదైతే ఇంపార్టెంట్ బ్యాక్టీరియా అని. ఎప్పుడైతే మీ గట్ బ్యాక్టీరియా ప్రాపర్ లేదో, మీ విల్లై, పొట్టలో విల్లై అని ఉంటాయి, అవి అబ్జార్ప్షన్ కి ముఖ్యంగా ఉపయోగపడేటువంటి వాటిల్లో గనక ఆ విల్లైలో డెఫిషియన్సీ గనక ఉంటే మీరు టాబ్లెట్ వేసుకున్నా కూడా అబ్జర్వ్ కాదు. రైట్. ప్రభుకుమార్ గారు, ప్రధానంగా చూస్తే కనుక మనం కరోనా వచ్చిన టైంలో చాలామంది ఎక్కువ మంది చనిపోయిన విషయంలో అయితే ఆక్సిజన్ అందక చనిపోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆక్సిజన్ కరోనా వచ్చిన వాళ్ళకి తగ్గడానికి ప్రధాన కారణం ఏంటి? అలాగే ఈ కరోనా వచ్చిన వాళ్ళు కొంతమంది ఈ ట్యాబ్లెట్స్ ద్వారా ఆక్సిజన్ లెవెల్స్ పెంచుకునే అవకాశం కూడా ఉంది, అప్పుడు కొన్ని ట్యాబ్లెట్స్ కూడా చెప్పడం జరిగింది, అవి వాడొచ్చు అంటారా? ఇప్పుడు జనరల్ గా ఏమవుతుందంటే అండి, నేను ఇందాక చెప్తున్నాను రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అని. ఏదైతే ఊపిరితిత్తుల్లో రెస్పిరేషన్ లేకుండా పోతుందో, ఎప్పుడైతే ఆ ఊపిరితిత్తులు బ్లాక్ అయిపోయి కింద ఆల్విలై ఉంటాయి, బెలూన్స్ లాగా ఆక్సిజన్ లోపల తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఊపిరితిత్తుల్లో ఈ ఆల్విలై డ్యామేజ్ అయిపోతాయో, ఎప్పుడైతే ఈ ప్యాచీ ఏరియాస్ గా ఫామ్ అవుతాయో, ప్యాచీ ఏరియాస్ గా ఫామ్ అయిన తర్వాత అక్కడ ఆక్సిజన్ తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఆక్సిజన్ ఎప్పుడైతే లోపలికి పోదో మనకేం చేస్తామంటే పల్స్ ఆక్సిమీటర్ తోటి ఆక్సిజన్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. పల్స్ ఆక్సిమీటర్ తో ఆక్సిజన్ క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ఆక్సిజన్ ఎంత ఉంది శరీరంలో, జనరల్ గా 100కి 100 95 పైన ఉంటే ప్రాబ్లం లేదు, ఆక్సిజన్ శరీరంలో కావాల్సినంత. 95 కంటే కనుక తక్కువ వచ్చిందనుకోండి ఫస్ట్ లెవెల్లో ప్రాబ్లం ఉన్నట్టు, 92 90 కిందకి వెళ్తే సెకండ్ లెవెల్, ఇంకా 80 కింద ఆక్సిజన్ తగ్గుతున్నట్టు. అంటే ఎప్పుడైతే ఈ లంగ్స్ ఏరియా అంతా డ్యామేజ్ అవుతుందో, ఆల్విలై డ్యామేజ్ అవుతాయో, అప్పుడు
దానికి రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటాం, అంటే ఆక్సిజన్ తీసుకునే పరిస్థితి. దానికి ఇమీడియట్ గా మనం ఆక్సిజన్ పెట్టుకుంటాం. ఆక్సిజన్ పెట్టుకుంటేనే వెంటనే శరీరంలో కావాల్సినంత ఆక్సిజన్ అయ్యి ప్రతి కణం శరీరంలో ప్రతి సెల్కి కూడా ఆక్సిజన్ కావాలి. సో ఆక్సిజన్ మనకి శరీరంలో రావడం ద్వారా వాళ్ళు తిరిగి బాగవడానికి అవకాశం ఉంటుంది. అయితే దీనికి ఎటువంటి ట్యాబ్లెట్లు లేవండి. ఆక్సిజన్ తీసుకోవడానికి ట్యాబ్లెట్లు లేవు, ఆక్సిజన్ లాంటి ట్యాబ్లెట్లు కూడా లేవు. కాబట్టి ట్యాబ్లెట్లు అనేది మల్టీవిటమిన్స్ లాగా మనం తీసుకుంటే శరీరానికి, అది కూడా ఇందాక చెప్తున్నాను, ఇందాక డిస్కషన్ లో అబ్జార్ప్షన్ కూడా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఇంటెస్టైన్ లో మీరు తీసుకుంటారో ట్యాబ్లెట్లు, అవి అబ్జార్బ్ కూడా కావాలి శరీరంలోకి. అబ్జార్బ్ కాలేకపోతే ఉపయోగం లేదు. కాబట్టి ఇంటెస్టైన్స్ లో విల్లై ఏదైతే అబ్జార్ప్షన్ ఏరియాస్ ఉంటాయో ఆ అబ్జార్ప్షన్ చేసుకోవడానికి కొన్ని సందర్భాల్లో టాబ్లెట్ మెట్ఫార్మిన్, షుగర్ కి వేసుకునే టాబ్లెట్ మెట్ఫార్మిన్ వల్ల కూడా B12 బ్లాక్ అయ్యి లోపలికి శరీరంలోకి వెళ్ళదు. దానివల్ల విటమిన్ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ గమనించాల్సిన విషయాలు. మనం మల్టీవిటమిన్స్ చేసుకుంటున్నాం, పనిచేస్తున్నాయి అంటే పని చేయట్లేదని కూడా చెప్పుకోవాలి. అందుకని చాలా సందర్భాల్లో ఐవి ఇంజెక్షన్ రూపంలో కూడా ఇస్తూ ఉంటాం. ఎందుకంటే అబ్జార్ప్షన్ ప్రాపర్ గా ఉండాలి. ఏదైతే మనం పొట్టలోకి ఎప్పుడైతే వెల్లైలోకి తీసుకుంటామో, వెల్లైలోకి ఆ అబ్జార్ప్షన్ ప్రాపర్ గా లేకపోతే మీ శరీరంలోకి మీరు తీసుకున్న టాబ్లెట్ అది 100 రూపాయలు కానివ్వండి, 1000 రూపాయలు కానివ్వండి, ఆ టాబ్లెట్ ఎప్పుడు మీ ఇంటెస్టైన్స్ క్లియర్ గా లేవో, ఎప్పుడైతే ఇంటెస్టైన్స్ లోకి అబ్జార్ప్షన్ లేదో ఆ టాబ్లెట్ వల్ల ఉపయోగం ఉండదు. తర్వాత ఆక్సిజన్ పెరగడానికి ప్రత్యేకంగా టాబ్లెట్ లేవు. కానీ లంగ్స్ క్లియర్ అవ్వడానికి, లంగ్స్ ని మనం సర్ఫ్ ఏరిలేసి ఉతికినట్టు లంగ్స్ ని ఉతకొచ్చు. లంగ్స్ ని కానీ శరీరంలో కిడ్నీస్ కానీ ఉతికేసే అవకాశం ఉంది. ఎట్లాగా NH-16 అనేటువంటి మందు ఉంది. NH-16 అనేటువంటి అమినో యాసిడ్ వాడటం వల్ల ఇదివరకు స్మోకింగ్ చేసే వాళ్ళు కానివ్వండి, ఇదివరకు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కానివ్వండి, నానా రకాల అలవాటు ఉన్న వాళ్ళందరూ కూడా మన లంగ్స్ ని కానీ కిడ్నీస్ ని కానీ శుభ్రం చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. శుభ్రం చేసుకోవడం ద్వారా NH-16 అనేటువంటి దాని సర్ఫాక్టెంట్ అంటాం, అంటే అలాంటి మందులు వాడుకోవడం ద్వారా ఈ క్లీనింగ్ ప్రక్రియ, యాంటీ ఆక్సిడేషన్ ప్రక్రియ జరిగి శుభ్రపరిచేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రత్యేకంగా ఆక్సిజన్ పెరగడానికి మందులు లేవు, కానీ మనకి పాడైపోయినటువంటి లంగ్స్ ని బాగు చేసుకోవడానికి కానీ, స్మోకింగ్ వల్ల లేదు, ఆల్కహాల్ వల్ల లేదు, ఇతర రకరకాల పదార్థాల వల్ల ఏదైతే డ్యామేజ్ అవుతుందో వాటిని బాగు చేయడానికి, అవి క్లియరెన్స్ చేయడానికి మందులు ఉన్నాయి. రైట్. రామకృష్ణ గారు, ముఖ్యంగా ఏదేమైనా కరోనా విషయంలో అయితే అవగాహన చాలా ముఖ్యం. గతంలో ఎంత అవగాహన కల్పించినప్పటికీ కూడా కొంతమంది భయంతోనో లేకపోతే కొన్ని రకాల కారణాలతోనో ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు అలాంటి అవకాశం లేదు. ఇక ప్రభుత్వాలు కూడా సరైన విధంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందంటారా? అలాగే టెస్టింగ్ కిట్ల విషయంలో లాస్ట్ టైం కొంత ఇబ్బంది పడ్డారు, అవి సరిపడగా లేవని. అలాంటి విషయంలో కొంత ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? అలాగే ఇప్పుడు సింగపూర్, థాయిలాండ్, చైనా అంటున్నారు, అక్కడ ఏదో కొత్త వేరియంట్స్ వచ్చాయంటున్నారు. వాటి మీద ముందుగానే స్టడీ చేసి అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందంటారా? సార్, ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం ఇది మిగతా చైనాలో కానీ వేరే కంట్రీస్ లో కానీ ఈ హాస్పిటల్లో ఏదైనా వాళ్ళ ఇన్ఫర్మేషన్ కానీ, లేదంటే ఇలాంటి వ్యాక్సిన్ ఇలాంటి వాటి వల్ల చనిపోయిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ కానీ జనరల్ గా బయటకు రానివ్వరు. అలాగే అక్కడ ఎందుకంటే ఇది పబ్లిక్ పూర్తిగా స్ప్రెడ్ అవ్వడం, వాళ్ళు జనరల్ గా దాని మీద కొన్ని ఆప్షన్లు ఉన్నాయి. అయితే మన దేశంలో జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా మనము ప్రచారం చేసేది ఎంతమంది చనిపోతున్నారు, ఏం చేస్తున్నారు అనేది చనిపోతున్నారు తప్ప గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యలు ఏంటి, ఆ గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్లో కానీ లేదంటే ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ఎలాంటి దాని దగ్గర మందులు కనిపెట్టారు, ఎలాంటి మందులు వాడొచ్చు అనేది మాత్రం మనం ఎక్కువ ప్రచారం చేయలేకపోతున్నాం. సార్, నేను చెప్పానంటే ఇటు గవర్నమెంట్ నుండి సదుపాయాలు కేటాయించడంలో కానీ, జాగ్రత్త తీసుకోవడంలో కానీ, కిట్లు అరేంజ్మెంట్ చేసుకోవడంలో కానీ ఎవ్రీథింగ్ అన్నది ఉంది. ఆల్రెడీ ఫుల్ఫిల్ గా ఉన్నారు సార్, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. మెడికల్ పరంగా చూస్తే హాస్పిటల్లో కూడా ఫుల్లీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి ఈరోజు అన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. మనం చేయాల్సింది ఏంటంటే అతి జాగ్రత్తగా పోవడము, అనవసరమైన డాక్టర్ సలహా లేని మందులు వేసుకోవడము, చిన్న రోగాన్ని ఎత్తిగా ఉంచుకోవడం, పెద్దగా ఉంచుకోవడము. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. నిన్ననే హాస్పిటల్ ఒక చూశాను నేను. ఆ డాక్టర్ మంచి డాక్టర్, ఎంఎస్ వాళ్ళు మంచి మెడిసిన్ రాసిచ్చారు, ఒక 4 టాబ్లెట్స్ రాసిచ్చారు. ఆ మెడికల్ షాప్ వచ్చేసిన ఆ పేషెంట్ మాట్లాడుతుంటే నాకు నవ్వొచ్చింది.
ఇంత పెద్ద హాస్పిటల్, ఇంత పెద్ద డాక్టర్ అంటారు, ఒక 4 గోళీలు రాశారా, ఇది నాకు ఇంత పెద్ద రోగం వచ్చిందని ఆ మెంటల్ షాప్ తోటి వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తుంటే, అంటే వీళ్ళకి ఏంటంటే అంటే పెద్ద హాస్పిటల్ అంటే ఒక 100 పేజీల మందు రాసిస్తే సరిపోతుందా? అంటే పేషెంట్‌లకు కూడా అవగాహన రావాలి సార్. ఇక్కడ ప్రభుత్వ పరంగా కాదు. పేషెంట్‌లకు కూడా ఎవరైతే ఏదైనా ప్రాబ్లమ్ ఉందంటే దాన్ని పర్ఫెక్ట్‌గా తెలుసుకోవడానికి డాక్టర్ సలహా తీసుకొని, ఏ మెడిసిన్ అయితే పర్ఫెక్ట్‌గా ఉంటుందో అది తీసుకోవాలి. అంతేకాని మన దగ్గర మనకున్న తెలియని జ్ఞానంతోటి ఈ మెడిసిన్ దీనికని, ఈ మెడిసిన్ దీనికని రాసి పెట్టుకొని, అవన్నీ బాక్స్‌లో పెట్టేసుకొని, ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చేసేసుకుంటే, అది లేని రోగాన్ని అంటిపెట్టుకున్నట్టు అవుతుంది. ఇంకోటేంటంటే, కరోనా విషయంలో జాగ్రత్తలు ప్రభుత్వ పరంగా, కేంద్ర ప్రభుత్వ పరంగా, రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఎప్పటికప్పుడు అలర్ట్‌గా ఉన్నారు. మనకు కావాల్సిందంటే అవేర్‌నెస్ ఏంటన్నది కూడా ప్రభుత్వం కల్పించిన అవేర్‌నెస్‌ను మీ మీడియా ద్వారా, మన మీడియా ద్వారా ప్రచారం చేయాలి. ఇలాంటి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మీరు ఇది పాటించండి అని చెప్పి మనం పదే పదే ప్రచారం చేస్తే దానికి ఉపయోగం ఉంటుంది. నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే మీడియా మిత్రులకు కూడా మనం ఎంతమంది చనిపోతున్నారు, హాస్పిటల్‌కి వెళ్ళినోళ్ళే చనిపోతున్నారు అని భయభ్రాంతులకు చేసే వార్తలను, బ్రేకింగ్ న్యూస్‌ల కన్నా ఈ ప్రభుత్వం తీసుకునే చర్యల్లో ఇలాంటివి వస్తే ఎక్కడొస్తున్నాయనేది అవి బ్రేకింగ్ కనుక ఇస్తే గనక ప్రజలకు ఇంకా ఎక్కువ ఉపయోగపడుతుంది సార్. ప్రభుత్వము, గవర్నమెంట్ పరంగా ఇటు ప్రైవేట్ డాక్టర్స్ కూడా చూడండి ఎంత కష్టపడి వాళ్ళు ఈ రోజు మనకు ఆ వ్యాక్సిన్స్ తయారు చేశారు. మీరు ఒకటి చెప్పారు ఇంతకుముందు స్టార్టింగ్ లో మాట్లాడుతూ ఇట్లా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి గుండెపోటు వచ్చిందని. మరి నేను కూడా 3 వ్యాక్సిన్లు తీసుకున్నాను. గుండెపోటు రావడానికి 1,00,000 కారణాలు ఉంటాయి సార్. అది మెడిసిన్ పరంగా వాళ్ళు చెప్తారు. దానికి ఒక ఈ పలానా రీజన్ వల్లనే ఈ గుండెపోటు వచ్చిందనడానికి లేదు. కానీ వాళ్ళు దాన్ని వ్యాక్సిన్ ద్వారానే చనిపోయారంటే ఏ డాక్టర్ ఇప్పటివరకు నిర్ధారణ చేయలేదు. మరి ఎట్లా దాన్ని పబ్లిసిటీ చేసినా చూడండి. అంటే నేనేమంటున్నానంటే అతి జాగ్రత్త తీసుకోవడం ఒకటైతే, సరైన ఇన్ఫర్మేషన్ ప్రజలకు వెళ్ళే విధంగా మనం ప్రయత్నం చేయాలి ఒకటైతే, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలలో మన డాక్టర్స్ చూపిస్తున్న శ్రద్ధ, వాళ్ళకు ఈ రోగాన్ని నయం చేసే విషయంలో వాళ్ళు చూపిస్తున్న ఇంట్రెస్టు, వాళ్ళు పడుతున్న కృషిని కూడా మనము ఎప్పటికప్పుడు గనుక చెప్పగలిగితే ఇంకా మంచి రిజల్ట్ వస్తాయని నేను అలాగే ప్రభుత్వాలు కూడా కొంత లాస్ట్ టైము ప్రైవేట్ హాస్పిటల్స్ మీద ఎక్కువ వదిలేశారు. దాంతో ఏంటంటే చాలామంది భయపడి కొంతమంది వెళ్ళినోళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్లో వైద్యం చేయించుకుని చాలా దోపిడీ చేశారనే విమర్శలు అయితే ఉన్నాయి. ఈసారి అలాంటి పరిస్థితులు రాకుండా ముందస్తుగానే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు. సరే ఒకటి విషయం సార్. నేను అంటే ఒక కామన్ మ్యాన్ గా చెప్తున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా ఈ రోజు ఎక్కువ హాస్పిటల్ ఏమున్నాయంటే ప్రైవేట్ హాస్పిటల్సే ఉన్నాయి సార్. మనకు తెలియదు కాదు. మరి ఇప్పుడు ప్రభుత్వము ఒకవేళ తమ సదుపాయాలు కలుపుకోలేకపోతే నెంబర్ ఆఫ్ పేషెంట్స్ పెరిగినప్పుడు కంపల్సరీ ప్రైవేట్ హాస్పిటల్‌ను సంప్రదించాల్సింది తప్పదు. ఎందుకంటే మెడికల్ ఎక్కువ అవైలబిలిటీ ఉంటే అక్కడ ప్రజలను సేవ్ చేయడమే ప్రధాన లక్ష్యం కాబట్టి వాటికి కొన్నిటికి కోవిడ్ హాస్పిటల్‌గా ట్రీట్ చేసి వాళ్ళకి సెపరేట్ సదుపాయాలు ఇచ్చేసి పంపించడం జరిగింది. జనరల్ గా అప్పుడు జరిగిన విషయాల్లో కూడా ఈ మెడిసిన్ తీసుకొని సరిపోతుందంటే అసలు మీకు కోవిడ్ రాకుండా ఇంకో మెడిసిన్ వచ్చిందనగా మళ్ళీ దానికోసం లైన్ కట్ చేసి దానికోసం లైన్ అడ్వాన్స్ ఇంకొకటి వచ్చిందంటే ఇంకొకటి అంటే ఫేక్ ప్రచారాలు నమ్ముకొని కూడా కొంతమంది చాలా ఇబ్బంది పడ్డారు. అంటే ఒక హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత నీకు దేవుడు ఇందా లేదా అన్న నిర్ధారణ అయిన తర్వాత మెడిసిన్ వాడడం వేరు. ఈ రోజు రాకుండానే ఇంకొక పెద్ద వ్యాక్సిన్ ఇస్తున్నారనగానే వెళ్ళిపోయి చేయడం వేరు. కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్ అయినా, గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ప్రజల ప్రాణాలను కాపాడడానికి వస్తారు. ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఇప్పటికే ఆల్రెడీ అన్ని అడ్వాన్స్ టెక్నాలజీతో ఉపయోగించుకుంటున్నారు. కొత్త కొత్త హాస్పిటల్ కట్టారు. కొన్ని 100 పడకల హాస్పిటల్ నుండి 500 పడకల హాస్పిటల్ దాకా ఈ రోజు మనం అభివృద్ధి చెందింది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలలో. అంటే మిగిలింది ఏంటి ప్రైవేట్ హాస్పిటల్‌లో అడ్వాన్స్ టెక్నాలజీ ఎక్విప్‌మెంట్ అంటే ఈ రోజు ఒక ఇండియన్ టెక్నాలజీ తోటి జరిగే మెషిన్స్ వాడట్లేదు. ఒక రోగాన్ని వితిన్ సెకండ్స్ లో నిర్ధారణ చేయడానికి హైయెస్ట్ టెక్నాలజీ ఉన్న మిషనరీ ఈ రోజు మరి ప్రైవేట్ హాస్పిటల్లో యూజ్ చేస్తున్నారు. జనాలు కోరుకుంటది ఏంటంటే కానీ రూపాయి ఎక్కువైపోయినా సరే పర్వాలేదు. బట్ వ్యాధి నిర్ధారణ కరెక్ట్ గా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు వాళ్ళు వెళ్తున్నారు తప్పు కూడా లేదు. సో నేనేమంటున్నానంటే లాస్ట్ కోవిడ్ కు ఈ కోవిడ్ కు వచ్చే అవకాశం ఉన్న కోవిడ్ కు కానీ ఎంత భయపడాల్సిన అవసరం లేదు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. మన దగ్గర ప్రభుత్వ పరంగా ఇటు మెడికల్ పరంగా దానికి తగ్గట్టుగా ఎక్విప్మెంట్ ఉన్నాయి. దానికి దగ్గర జాగ్రత్తలు ఉన్నాయి. ప్రజలకు అవేర్నెస్ కూడా ఉంది. మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఆందోళన చెందకుండా ఉంటే సరిపోతుంది. ఎక్కువ ఆందోళన చెందడం వల్ల నష్టమే ఉంది. ఎందుకంటే 3 కోవిడ్లను జయించిన మనము ఈ 4, 5 కోవిడ్లకు భయపడాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే
మామూలుగానే మనకున్న ఇమ్యూనిటీ ప్రకారం మనకున్న బాడీలో మనకున్న ఆ, ఆ నిర్- ఆ, అవి ఆ, రోగ నిరోధక శక్తి మనకు ఎక్కువ ఉంది కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. చాలా మంది అంత ధైర్యంగా ఉంటే సరిపోతుంది. మనుషులు అంత ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మన దగ్గర నేను చెప్తున్నానండి. ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు ఈ రోజు మెడికల్ సదుపాయం కోసం మన హైదరాబాద్కి వస్తున్నారు. ఈ రోజు మీరు దేశం మొత్తంలో ఎక్కడ జరిగినా కానీ హైదరాబాద్ లో బెస్ట్ మెడికల్ సర్వీసెస్ ఉన్నాయని ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి మరి ఇంత మెడికల్ సర్వీస్ ఉన్న మన రాష్ట్రాలలో అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఇక మిగతా రాష్ట్రాలు అంటే నాకు అంత ఐడియా లేదు. వాటిని చూసుకుంటే better. రైట్, ఏదేమైనా కరోనా వస్తే సామాజిక దూరం పాటించడం, శానిటైజ్ చేయడం, అలాగే మాస్కులు ధరించడం అనేది చాలా ముఖ్యమైన పని. అంటే గతంలో లాగా క్వారంటైన్ పెట్టేంత పెద్ద సమస్యగా ఈ కరోనా వ్యాప్తి చెందే అవకాశం కనిపిస్తుంది అంటారా? ఒకవేళ వస్తే కనుక లాక్డౌన్ వచ్చే పరిస్థితి ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో కనిపిస్తుందంటారా? ఇప్పుడు కరోనాలో క్వారంటైన్ పెట్టడం అంటే అసలు నిర్ధారణ అనేది జరగాలి కదా. ఈ రోజు ప్రతి ఒక్కరిని మనం చెక్ చేయలేము. ఈ రోజు మనం సాధారణ వ్యక్తులు కూడా ఉన్నదా లేదా అంటే అది రైట్. చెకింగ్ వెళ్తేనే కదా తెలిసేది. ఓకే, అలాంటి ఉన్నప్పుడు అది కూడా వాళ్ళు సపరేట్ గా ఉండడం కరెక్ట్. అది అదొక వైద్య విధానంలో అదొక ప్రాసెస్ కాబట్టి అలాంటి ఒక 10 రోజులు, 15 రోజులు, 40 రోజులు అంటున్నారు. దాని ప్రకారం మనకు ఉంచడం అది కరెక్ట్. దాంట్లో ఏమి ఇబ్బంది ఏమీ లేదు. అది రైట్. హాస్పిటల్ కూడా లేదు, హోమ్ క్వారంటైన్ కూడా ఉండొచ్చు సార్. నా ఐడియా ప్రకారం. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ గారు, అలాగే విష్ణు కుమార్ గారు, వీరమణి గారు, అలాగే ప్రభు కుమార్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి మీడియా డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.